కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ టిమ్స్ హాస్పిటల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనత్ నగర్ టిమ్స్ దవాఖానలో 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు టిమ్స్ ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు అప్పులు చేయడం చూస్తుంటాం. కార్పొరేట్ కంపెనీలు రుణాలు తీసుకోవడం గమనిస్తుంటాం. కానీ కాంగ్రెస్ సర్కార్ పాలనలో సీఎం విద్యాశాఖ మంత్రిగా గత తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీ అప్పులు తీసుకున్నది. జీతాలు, రోజువారీ నిర్వహణ ఖర్చులకు ఇప్పటివరకు 4 కోట్లు అప్పు చేసింది. నెలకి కోటి చొప్పున అప్పులు చేయనుంది. ఇది వీరనారి చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటైన మహిళా వర్సిటీ పరిస్థితి. ఈ ఒక్క ఉదాహరణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పరిస్థితికి అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఏకైక మహిళా విశ్వవిద్యాలయాలైన చాకలి ఐకమ్మ ఉమెన్ వర్సిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వకపోవడం, ప్రత్యేకంగా నిధులేమీ లేకపోవడంతో యూనివర్సిటీ నడపడం కష్టంగా మారింది. ఆచార్యులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారింది. ఫలితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అప్పుగా తీసుకుంది. కోటి మహిళా కళాశాలను గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ మహిళా వర్సిటీగా అప్గ్రేడ్ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ వర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసింది. యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో సర్కార్ 500 కోట్లు కేటాయించింది. 400 కోట్లను హాస్టల్స్, అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి 100 కోట్లు నిర్వహణ ఖర్చులకు కేటాయించింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు విడుదల చేయలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్సిటీ ఓయూ నుంచి అప్పు తీసుకుంటుంది. పైగా ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో వర్సిటీకి 15 కోట్లు రావాల్సి ఉంది. ఇవి రావడం లేదు. ఒకవైపు బ్లాక్ గ్రాంట్ విడుదల కాక, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక ఆర్థిక చిక్కుల్లో వర్సిటీ సతమతమవుతుంది. ఇక నుంచి ఫీజు రియంబర్స్మెంట్ను విద్యార్థుల ఖాతాల్లో వేస్తుండటంతో విద్యార్థులు కడతారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యూనివర్సిటీ ఫీజుల రూపంలో సమకూరే ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు. పరీక్ష ఫీజులు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు, ఫీజు రియంబర్స్మెంట్ ఇతర విద్యార్థులు చెల్లించే ఫీజులు సరిపోవడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు నెలకి ₹1,00,00,000, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి నెలకి కోటి రూపాయల జీతాల రూపంలో వర్సిటీ చెల్లించాల్సి ఉంది. వర్సిటీకి వచ్చే ఫీజులు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది జీతాలకే సరిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై అదనపు ఫీజులు వడ్డిస్తున్నారు. డిగ్రీలో ప్రవేశాలు పొందిన వారి నుంచి 1,200 చొప్పున ఫీజులు వసూలు చేశారు. వర్సిటీని ఇంకా కొన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. నీటి కటకట నేలకొనగా ప్రభుత్వ మెటర్నిటీ దవాఖానా నుంచి వచ్చే డ్రైనేజీ లైన్ వర్సిటీ నుంచే వెళ్తుంది. పాత భవనాలను కూల్చివేయడంతో ప్రస్తుతం యూజీ, పీజీ విద్యార్థులకు షిఫ్ట్ సిస్టంలో క్లాసులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ సరిపోకపోవడంతో తాత్కాలికంగా క్యాబిన్లు నిర్మించి 200 మందికి వసతి కల్పించారు. యూనివర్సిటీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది వాస్తవమే. జీతాలు చెల్లించేందుకు అవాస్తులు పడుతున్నాం. ఓయూ నుంచి అప్పుగా తీసుకున్నవి మళ్లీ చెల్లిస్తాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన 100 కోట్ల నిధులు విడుదల చేయించేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలైనా ఉపశమనం లభించేది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి మాకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నామని ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్ తెలిపారు.